వేదాంతదేశిక యతీంద్ర కటాక్షలబ్ధత్రయ్యంతసారమణపద్యగుణం బుధాగ్ర్యం నారాయణాధ్య యతిధుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరం ఆశ్రయామః. అధునా భవనారాయణాచార్యः పూర్వమేవ పరిచితः సः మాం ప్రతి. இவருடையதான தகப்பனார் நைமிஷாரண்யத்தில் நம்ம எப்படி இப்போ அகோபிலம் நிர்மாணம் பண்ணமோ அது மாதிரி இங்கே விக்கனசாச்சாரியன் சன்னதி நிர்மாணம் பண்ணால் ஒரு ஸ்ரீனிவாசர் சன்னதி இருக்குது. விக்கனசாச்சாரியன் சன்னதிக்கு இவர் தகப்பனார் தான் இங்கே நிர்மாணம் பண்ணி அடியன் நிர்மாணம் பண்ணி அதனால் அந்த வம்சத்தில் வந்தவர் இங்கே வேதிக் யூனிவர்சிட்டியில் அத்தியட்சகராக இருக்கார் வைகானச பாடத்துக்கு. ரொம்ப புஸ்தகத்தெல்லாம் ரொம்ப விசாரமாக பார்த்து நிறைய புஸ்தகம்லாம் அவர் வெளியிட்டிருக்கார். அதை இப்போ அவரை பேசும்படி பிரார்த்தனை. చిత్రరూపంలో చేశాను. దాన్ని ద్వాదశ ఊర్ధ్వపుండ్ర విధి, ద్వాదశ ఊర్ధ్వపుండ్ర విధి அப்புறம் சித்திரப்பட்டஸ்த விஷயான்னு கிஞ்சித் பிரதிபாதயதி. తెలుగులో మాట్లాడు. శృతిస్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీవిఖనోర్ణవం. ధవళనయననిష్టం క్షీరగౌరం కరాగ్రైః జపవలయ సరోజే పుస్తకాభీష్టదానే దధతు మమలవస్త్రం కల్పజాతాభిరామం తురగవదన విష్ణుం నౌమి దేవాగ్రదుష్టం. అభవాయ మనోభవాయ తే జలజాతోదర సంభవాయ చ జగతాం ప్రభవాయ సాక్షిణే వికనస్తే భగవన్నమో నమః. పరమహంస పరివిరాజకులు అహోబిల మఠ సంస్థ రంగనాథ యతీంద్ర మహాదేశిక స్వామి వారి యొక్క శ్రీచరణాలను ప్రణమిల్లుతూ ఈరోజు పాల్గొన కృష్ణ ఏకాదశి శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి ఈ సుదినంలో ఈ వెంకటాచల క్షేత్రంలో స్వామివారి యొక్క సాన్నిధ్యాన్ని దర్శించేటువంటి భాగ్యం జన్మాంతర సుగత విశేషం చేత ప్రాప్తించిందని భావిస్తూ సదా ప్రణమిల్లుతూ యథామతి నేను శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో నిత్య విద్యార్థిగా ఉంటాను. అధ్యాపకుడిగా నియుక్తుడినైనాను, కానీ నిత్య విద్యార్థిగా ఉంటాను. ఇది మమ భావన. నిత్య కైంకర్యం వైఖానస సంప్రదాయంలో ప్రాతకాలే అభిగమనం ఉపాదానపతః పరం మాధ్యాహ్నేజ్యాం ప్రవీద ఈ ప్రమాణాన్ని అనుసరించి ప్రతినిత్యము కూడా భగవదాలయంలో కానీ గృహంలో కానీ స్వార్థ పూజ పరార్థ పూజ, గృహంలో చేసేటువంటిది స్వార్థ పూజ, ఆలయంలో చేసేటువంటిది పరార్థ పూజగా శాస్త్రం నిర్దేశించి ఉంది. దీనిలో అర్చకుని యొక్క భగవత్ కైంకర్య నిర్వహణకి పూర్వరంగమైనటువంటి కృత్యం, నిత్యకృత్యం ఏదైతే ఉందో దాని విషయంగా ఊర్ధ్వపుండ్ర విధానంలో ఊర్ధ్వపుండ్రము యొక్క ఆవశ్యకత చాలా విశిష్టమైనటువంటిది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. ఈ ఊర్ధ్వపుండ్రం అధిష్టాన దేవత. మనం చెప్పేది ఊర్ధ్వపుండ్రం ద్వాదశోర్ధ్వపుండ్రం అని చెప్తాం, కానీ త్రయోదశ పుండ్రం అనుభవం. శిరసి వాసుదేవాయ నమః నగణ్యతే, శేషం శిరసి వాసుదేవాయ ఇది దానితో కలిపి త్రయోదశ పుండ్రం, కానీ ప్రమాణం ద్వాదశోర్ధ పుండ్రం అని మనం సంభావన చేస్తాం. ఈ ద్వాదశోర్ధ పుండ్రానికి అధిష్టాన దేవత లలాటే కేశవాయ నమః. లలాటే సతతం దేవ్యా శ్రియా సహ విరాజితం చతుశ్చక్రం నమస్యామి కేశవం కనకప్రభం. ఇది శ్లోక
రూపం. ఈ మూర్తి స్వరూపం మేము బాల్యం నుంచి శ్లోకాన్ని అనుష్ఠానం చేయటమే కానీ ఊర్ధ్వపుండ్రధారణ సమయంలో మూర్తి స్వరూపం ఎట్లా ఉంటుంది మనసులో భావన చేయటమే కానీ ఎక్కడ మూర్తి స్వరూపం చూడలేదు. వెంకటాచలంలో స్వామివారి యొక్క సాన్నిధ్యంలో షోడశ స్తంభ మండపం మహామణి మండపంలో జై విజయులను దాటిన తర్వాత ఉండే బంగారు వాకిల దగ్గర ఉండే ద్వారం పైన ఆసీన మూర్తులుగా ఈ మూర్తులు ఉన్నారు. ఇది నాకు ఎట్లా తెలుసు అంటే, మనం రోజు ఆలయంలోకి వెళ్తాము, నిత్యం చూస్తాము, కానీ స్వామిని దర్శనం చేయడమే ఆ పీఠాన్ మౌళి పర్యంతం పశ్చిత పురుషోత్తమ స్వామిని చూసేదే కరువుగా ఉంటుంది, కష్టం దర్శనం, పూర్తి దర్శనం చేయటం. కింద తిరుమలలో తిరుపతి క్షేత్రంలో అలిపిరి సన్నిధ్యంలో స్వామివారి నమూనా దేవాలయం ఉంది. ఆ నమూనా దేవాలయానికి కైంకర్యం 12 వర్షం నేను చేశాను. ఆ సమయంలో ప్రతినిత్యము ఆలయం యొక్క ఇక్కడ మూర్తి స్వరూపం ఆలయం స్థితి ఎట్లా ఉందో అదే మాదిరి అక్కడ నమూనా ఏర్పాటు చేశారు. దానిలో ఉన్నటువంటి మూర్తి స్వరూపం అంతా అవగాహన చేసుకుని ఈ మూర్తి స్వరూపం ఇది ద్వాదశోత్తర మండలంలో చెప్పబడి ఉంది, ఇక్కడ ఈ మూర్తులు ఉన్నాయి, దీనికి ఏదైనా రూపకల్పన చేయాలి. శిష్య వర్గానికి భవిష్యకాలంలో అల్పసంఖ్యాకంగా ఉన్నారు వైఖానసులు. ఆచరణ చాలా కష్టంగా ఉంది, శాస్త్రాచరణ అధ్యయనం ఇంకా కష్టం. ఈ స్థితిలో కొంచెం సరళతరం మనం చేయకపోతే ఈ తరం వారు తరువాతి తరానికి చాలా కష్టంగా అనుభవం అవుతుంది అని చెప్పి యథామతి రూపకల్పనం చేశాం. ఇది స్వామి సాన్నిధ్యంలో ఆవిష్కరించాలని ఆశతో వచ్చాము. ఒకటి, లలాటే సతతం దేవ్యా శ్రియా సహ విరాజితం చతుశ్చక్రం నమస్యామి కేశవం కనకప్రభం. లక్ష్మీ విశిష్ట ఏవ నారాయణ. లక్ష్మీ రూపం అంతర్గతంగా స్వామిలో క్షీరే సర్పీవ ఇతివత్ స్వామి యొక్క స్వరూపం ఇట్లా ఉంటుంది అని చెప్పి భావన చేశాం. రెండవ మూర్తి ఓం నారాయణాయ నమః అమృతోద్భవాయ నమః. అమృతోద్భవయా దేవ్యా సమాశ్లిష్టమధోదరే నారాయణం ఘనశ్యామం చతుశంఖం నమామ్యహం. నిత్యం కమల ఓం మాధవాయ నమః కమలాయ నమః. నిత్యం కమలయాశ్లిష్టం హృదయేశం దయాంబుధిం మాధవం మణిభంగాభం చింతయామి చతుర్గదం. ఓం గోవిందాయ నమః లోకసుందర్యై నమః. దేవ్యా చ లోకసుందర్యా దేవం కంఠే విరాజితం చంద్రభాసం చతుశ్చారంగం గోవిందమహమాశ్రయే. ఓం విష్ణవే నమః విష్ణుపత్న్యై నమః. విష్ణుపత్న్యాక్షయా దేవ్యా విష్ణుం చతుర్హలం వందే పద్మకింజల్కసన్నిభం. చతుర్హలం. ఓం మధుసూదనాయ నమః శ్రీవైష్ణవ్యై నమః. వైష్ణవీ సంజ్ఞయా దేవ్యా కలితం దక్షిణే భుజే చతుర్ముత్కరమస్యాభం చింతయే మధుసూదనం. ఓం త్రివిక్రమాయ నమః. ఓం బాలాహ్యై నమః. దక్షిణాం సేదయావార్ధిం వరారోహాధిపం ప్రభుం అగ్నివర్ణం చతుఃఖడ్గం భావయామి త్రివిక్రమం. ఓం వామనాయ నమః హరివల్లభాయ నమః. హరిప్రియాపతిం కుక్షౌ వామపార్శ్వస్థపుండ్రగం వామనం బాలసూర్యాపం చతుర్వజ్రం విభావయే. ఆశ్రమ ధర్మం, బ్రహ్మచర్యాశ్రమం. శ్రీధరాయ నమః. శార్ంగిణ్యై నమః. వామబాహో మహాబాహం శార్ంగిణం పతిమవ్యయం. ఋషికేశాయ నమః. దేవదేవికాయ నమః.
దేవదేవికయా దేవ్యా శ్రితం వామాంస సంస్థితం చతుర్ముద్గరమభ్యేమి హృషీకేశం తటిప్రభం. పద్మనాభాయ నమః మహాలక్ష్మీ నమః. పృష్ఠే సంహృష్టయా దేవ్యా మహాలక్ష్మ్యా విరాజితం పంచాయుధం పద్మనాభం ప్రణమామ్యర్కసూదనం. ఓం దామోదరాయ నమః లోకసుందర్యై నమః. ఓం కకుద్మంతం సదా లోకసుందరీపతిమద్భుతం దామోదరం చతుఃపాశం ఇంద్రగోపనిభం భజే. గణనం నాస్తి త్రయోదశం. ఓం వాసుదేవాయ నమః మహాలక్ష్మీ నమః. సర్వప్రాధాన్యమేవ, గణనం నాస్తి. వాసుదేవముపాసేహం పూర్ణేంద్వయుతు సన్నభం సర్వాయుధం ఘనశ్యామం శిరసి వాసుదేవం. ఇది స్వరూపం. ప్రతిరోజు కూడా అన్ని కూడా చెప్తాము. అది ధన్నాచార్య సంప్రదాయంలో లేదు, వాసుదేవ లేదు, ధనాచార్య సంప్రదాయం లేదు, ద్వాదశమేవ. ద్వాదశమేవ. లేదు, త్రయోదశం ఉందా? ధర్మశాస్త్రంలో ఉందా? வைகானசால வச்சுக்கிறா. వైకానసంలో తెంగలు ఇవిలే పడగలు ఇవిలే సర్వం ఒరే సూత్రం தான். సమానమేవ. భేదం నాస్తి. సంప్రదాయ తన్నాచార్య సంప్రదాయ శిరసి బృహత్ సంహిత అది వైగానసానాం వడకలో వా తెంగలో వా నాస్తి. సర్వే వైష్ణవ సర్వే వైష్ణవ ఏవ నదు తెంగలే నదు వడగలే. అది వైగానస మొత్తం విమానార్చనా కల్పే షట్సప్తతిమపటలే అనుష్ఠానకల్పే మరీచి మహర్షిణా ఉక్తం ఇతివత్ సర్వం రూపాణి కారణే దాస్యామి. స్వామినః శ్రీ వెంకటేశ్వర ఒక్కొక్కటి చెప్తాము. శ్రీవైఖానస కథామథనం పితామహ లేఖనీయం. தேவாலய நிர்மாண நைமிசார நிர்மாணனுடையதான தகப்பனார் இந்த புஸ்தகத்தை எழுதினாராம். எல்லாம் அந்நிய సూత్రదర్పణం సూత్రదం భవాన్ లిఖితవానికి వాజపేయాజీ కృతం వాజపేయి పూర్వమేవ వదతు తెలుగు భాష నాస్తి అర్థం అవగन्तुं शक्यते. తెలుగు భాషా జ్ఞాతవంతः आयुष्यं किल తెలుగు లిపి జ్ఞాతవంతः. ఏకైకమస్తి. వైఖానస సూత్రదర్పణం వాజపేయి సూత్రదర్పణం వాజపేయాజీ కృతం. వైష్ణవానాం బాలకానాం స్త్రీణాం గృహే ఆరాధనార్థం నిత్యపూజా విధి. పవిత్రోత్సవ శ్రీవైఖానస భగవత్శాస్త్రోక్త పవిత్రోత్సవాన్ని క్రమణిక విష్ణువర్చన సార సంగ్రహ సప్తఖండాత్మకం. విద్వన్మణి పాలసాద భట్టాచార్యైः కృతం వ్యాసాని వైఖానస భగవత్శాస్త్రస్య విషయాన్ని. సంహిత సంహిత ఆగమసూక్ష్మం దశవిధ వైఖానస శాస్త్రస్య ఔన్నత్య స్థితి విషये దశవిధహేతవः अस्ति. ఆకులమన్నార్ పార్షద భట్టాచార్య కృతం శ్రీనివాస దీక్షితేన విరచితం. దశవిధహేతులు నారాయణ నమస్తేస్తు కరుణాత్మన్ దయానిధే పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సలా. మమ కర్మ పశ్చాజ్జాతో నానాయోనిషు గూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తస్తవ పాదాబ్జపత్తనం. అద్య ప్రభృతి దాసోహం దేవదేవ జగత్పతే
జన్మమాభూజ్జగన్నాథా దేవదేవ జనార్దన సంసారార్ణవమగ్నస్య త్వత్పాదాబ్జం వినా గతిః నాన్యదస్తి సముద్ధర్తుం మృత్యు సంసారసాగరాత్ మదీయధనదారాది సర్వభార సమర్పితః ఆత్మానం శేషభూతం హి రక్ష మాం శరణాగతం శరణాగతోస్మి తపాస్మి దాస ఇతి వక్తారం మాం తారయ పాపినామహమేకాగ్రో దయాళూనాం త్వమగ్రణీ దయనీయో మదోన్యస్తి తపకోత్ర జగత్రయే అహం హి నారాయణ దాసదాసో దాసానుదాస్య చ దాసదాసః అన్యోన్య ఈశో జగతో నరాణాం తస్మాదహం ధన్యతరోస్మి లోకే ఉపచారాపదేశేన కృతా నహరహర్మయా అపచారాని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. అడియే ప్రార్థనా సూక్తం. భవనారాయణాచార్య மகான் சந்தோஷம். அதாவது ஒவ்வொரு சதஸ்லையும் பவர் பாயிண்ட் பிரசன்டேஷன் உண்டு. அடியே ஆசீசேவ நிறைய நிறுத்தி பண்ணிட்டாரு. இப்ப ஐயங்களே கருத்து வேண்டாம் ఏకాదశి இப்ப அதை நிறுத்தி பண்ணிட்டாரு பவர் பாயிண்ட். मठे पुस्तकालयः क्रियते मया तत्र वैखानसागमः पुस्तकम् एकं द्वितीयं वर्तते तस्मात् अवश्यतया అழிషింగట్ట చిన్న విజ్ఞాపనం. నుంచి ప్రతి పుస్తకం స్వామి ఆవిష్కరించాలని చెప్పండి. ஓகே, எல்லா புஸ்தகத்தையும் சுவாமி அழிஷிங்கர் பார்த்துட்டு அனுகிரகம் பண்ணணுங்கிற, எப்போ சமயம் கிடைக்கிறதோ அப்போ பார்த்துட்டு அனுகிரகம் பண்ணணும் அப்படிங்கிற. எல்லா புஸ்தகமே நான் இங்கே வித்யாவாரதி பண்ணிட்டு இருக்கிறச்ச எந்த புஸ்தகமே கிடையாது, எல்லா புஸ்தகமும் நான் ஜெராக்ஸ் பண்ணி படிச்சிருந்தேன். அப்போ வந்து இங்கே டி விகனசாச்சார்னு சொல்லி இந்த வைகானச ஆசிரமத்தை இருந்தார். அவர் இங்கே டிடிடி எக்ஸிக்யூட்டிவாக ஆஃபீஸராக இருந்தார், இந்த இன்ஜினியரிங்க்கு எக்ஸிக்யூட்டிவ் ஆஃபீஸர். அவர்கிட்ட சொல்லி மாடமாக்கு ஸ்ரீனிவாச பட்டாச்சாரப்ப இருந்தார், எல்லா புஸ்தகமும் பிரிண்ட் போட்டுவிட்டான். அதுக்கப்புறம் இவள் வேதிக் யூனிவர்சிட்டியில் நிறைய புஸ்தகங்கள் பிரிண்ட் பண்ணியிருக்கா. வைகானஸில் இருக்க எல்லா கிரந்தங்களும் பிரிண்ட் ஆகிடுத்து. அது வேணும்னா ஒரு காப்பி அழிச்சுக்கிட்ட சமைச்சிடணும், அழிக்கிட்ட சமைச்சிடணும். அடியே நானே வாங்கிட்டு வந்து சமர்ப்பிச்சிடணும். அடியே அடியே கண்டிப்பாக நான் ஒரு காப்பி வாங்கிட்டு வந்து சமர்ப்பிச்சிடறேன். பாசாதி பட்டாச்சார் சொல்கிறது பாசாதி கொஞ்சம் அவள் வீடியோ எடுக்கிறா, அது கேப்சர் பண்ண சொல்லுங்க. இங்கே பண்ணு. రాసి ఉన్నారా ఈ విషయాలు? రాసి ఉన్నారే, రాసి చెప్పండి. அப்புறம் தான் சொல்லுவேன்.